ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మాతో అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి పెంతెకోస్తు తర్వాతి ఎపిఫనీ తర్వాతి రెండవ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఒక్క శరీరము ఒక్క బాప్తిస్మము అనే అంశముల గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. ఈ అంశాన్ని మనము విన్నప్పుడు ఇది ఒకవేళ బాప్తిస్మ సంబంధమైన వాక్య ధ్యానమేమో అని మనం అనుకుంటాం, కానీ ఐక్యతతో కలిసి మనుషులు వారి పాపముల నుండి విడుదల పొందుటకు దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం ఈ దినం ధ్యానం చేయనై ఉన్నాం. మరి ధ్యానానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ప్రవక్త ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, పరిశుద్ధ మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వచనాలలో గల లేఖన భాగాలు. మరి మొదటి లేఖన భాగంలో పాత నిబంధన గ్రంథము ప్రవక్త ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 5 నుండి 12 వచనాలలో ఇది మనము ఒక ఎక్సిజిటికల్ స్టడీ లాగా దీన్ని మనం చూస్తే ఏమి రాయబడింది ఇక్కడ అంటే 5వ వచనంలో, ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ ప్రలాపింతురు, నైలు నది వలెని అది అంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలు నది వలెని అది అణిగిపోవును. ఇది హియర్ వీ కుడ్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. ఏం శక్తి ఇదేనంటే ఆయన భూమిని సైతము నాశనం చేయగలిగిన ఒక గొప్ప శక్తిమంతుడు అన్నటువంటి సంగతిని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఎందుకు అన్నారంటే మరి పాప పరిపక్వత, మనుష్య జాతిలోని పాప పరిపక్వత వారి నాశనానికి దారితీసింది. బైబిల్లో అనేక మార్లు ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని మొత్తడం మనం చూస్తాం. అనేక జబ్బుల చేత, వేరే రాజ్యాల దండయాత్రల చేత దేవుడు వారిని అణిచివేయడాన్ని మనం చూస్తాం. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ నౌ. ఏమిటి అంటే గాడ్ ఈజ్ గెటింగ్ రెడీ ఆర్ వార్నింగ్ హిస్ పీపుల్ టు డిస్ట్రక్ట్ ఇట్ ఇన్ 3 kinds. ఎట్లా 3 విధాల డిస్ట్రక్షన్ ఇదేనంటే, ది ఫస్ట్ వన్ ఈజ్ ది హారిజాంటల్ డిస్ట్రక్షన్. భూమి చుట్టుకొలత దానిని మొత్తగా హియర్ వీ కుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎంటైర్ ఎర్త్. భూమి అంతటి మీద ఆయన స్పర్శను మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడు భూమిని మొత్తగా, హీ డజంట్ లీవ్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, హీ టచెస్ ఆర్ హీ ప్రెస్సెస్ ది ఎంటైర్ ఎర్త్. అప్పుడు నీళ్లు కరిగిపోయినట్లు కరిగిపోతుంది, నథింగ్ విల్ బి లెఫ్ట్. అంతా కరిగిపోతుంది, మానవులతో సైతము భూమి కరిగిపోతుంది ఆయన శక్తికి తారలేక అన్నటువంటిది ఈ లేఖన భాగం. తర్వాత ది వర్టికల్ డిస్ట్రక్షన్. ఏమిటిది అంటే పరలోక సంబంధమైనది. 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఇప్పుడు ఇది పైకి పోయే పై సంబంధమైనటువంటిది వర్టికల్ డిస్ట్రక్షన్. ఆకాశమందు తన కొరకైన మేడ గదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను ఇది ఈ భాగము, దట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ 6th verse, 6వ వచనంలోని మొదటి భాగం అంతా కూడా గాడ్స్ అథారిటీ ఆన్ హారిజాంటల్ థింగ్స్, ఐ మీన్ ది వర్టికల్ థింగ్స్. పై నుండి కింది వరకు ఆయనకున్నటువంటి గొప్ప అధికారాన్ని ఆయన ఇక్కడ మనం సూచిస్తూ ఉన్నాడు ఆమోస్ ప్రవక్త. తర్వాత ది డైనమిక్ డిస్ట్రక్షన్. ఏమిటి అంటే జలరాశులన్నీ కూడా ఉబికి మనుష్య జాతిని నాశనం చేస్తాయి అన్నటువంటి ఒక డైనమిక్ డిస్ట్రక్షన్, ఒక పవర్ఫుల్, ఒక భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి, క్రూరమైన నాశనాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఎవరికి ఇవన్నీ అంటే ఎవరైతే దేవుని రక్షణకు దూరంగా ఉంటారో, ఎవరైతే పాపము వలన దేవునికి దూరం అయిపోతారో, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా జీవిస్తారో అట్టి వారికి ఈ నాశనము సూచించబడతా ఉంది. చూడండి 7వ వచనములో, ఇశ్రాయేలీయులారా మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా, నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను, కప్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించి తిని. ఇది హియర్ దేవుని దృష్టికి దేర్ ఈజ్ నో ప్రివిలేజ్డ్ పీపుల్ బిఫోర్ గాడ్. అందరూ కూడా దేవుని దృష్టికి సమానులే.
ఎవరిని దేవుడు నాశనం చేస్తాడు, ఎటువంటి వారిని నాశనం చేస్తాడనంటే ఇట్ ఈస్ ఓన్లీ హూ యాక్ట్స్ అగెయిన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారే. వాళ్ళల్లో ఒకవేళ దేవుని ప్రజలు ఉండినా, వాళ్ళు ఇశ్రాయేలీయులైనా, హీ డజంట్ స్పేర్. ఎందుకనంటే నో పీపుల్ హ్యాస్ ఎనీ ప్రివిలేజ్ బిఫోర్ హిమ్. దేవుని ఎదుట ఎవ్వరు కూడా ప్రత్యేకమైన హోదా కలిగినటువంటి వారు లేరు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. అందుకని ఆయన అంటాడు తర్వాత వచనాలలో, నేను నా ప్రజలు కూడా నాశనం చేస్తానని అంటాడు. అందుకని ఆయన ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు వారు ఇద్దరు సమానులే నా దృష్టికి, మీరే గన్నులు కాదు, యు ఆర్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ మీ అని దేవుడు వాళ్ళ యొక్క ఈక్వాలిటీని, అందరితో సమానంగా దేవుడు వాళ్ళని చూసి ఆ దృష్టిని బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనంలో, ఎక్కడెక్కడ పాపం ఉంటుందో అక్కడ తీర్పు ఉంటుంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నాశన సంబంధమైన తీర్పును దేవుడు వెలువరిస్తాడు అనడానికి ఇక్కడ సూచన మనం చూస్తాం. 8వ వచనంలో, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద నున్నది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని దృష్టి అక్కడ ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని దృష్టితో కూడిన దేవుని తీర్పు ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని తీర్పుతో కూడిన నాశనము అక్కడ ఉంటుంది. సో పాపములో నుండి మనిషి బయటికి రావాలా, దేవునితో ఐక్యతతో కలిసి జీవించాలా అన్నది నేటి మన అంశం. ఒక్కటే శరీరము, మనమందరము దేవునిలో ఐక్య శరీరమై జీవించాలా. వీఆర్ నాట్ ప్రివిలేజ్డ్ బిఫోర్ హిమ్. దేవుని ఎదుట ఎవ్వరు, ఏ జనము, దో దే ఆర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, వారికి అక్కడ ప్రత్యేకత ఏమి లేదు. అందరూ ఆయన దృష్టి ఎదుట సమానులు అని మనం గమనించవచ్చు. తర్వాత 9వ వచనంలో, హీ వోంట్ స్పేర్ ఈవెన్ హిజ్ ఓన్ పీపుల్. ఆయన తన యొక్క సొంత ప్రజలను కూడా ఆయన విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ ఏమంటాడనంటే, యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలీయులకు ఒక ఆశీర్వాదదాయకమైన సంగతి ఏంటంటే, హీ డజంట్ డెస్ట్రాయ్ ఎవ్రీబడి. అందరినీ నాశనం చేయడు ఆయన, ఆరిలో కొందరిని విడిచిపెడతాడు. సర్వనాశనము చేయక యాకోబు సంతతిని విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడలో జల్లించున్నట్లు ఇశ్రాయేలును అన్యజనుల నుండి జల్లింతును గాని ఒక్క చిన్న గింజ అయిన నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత తత్తురు. ఇది గాడ్ సేస్. నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవే అయినా కూడా పాపములో కూరుకొని పోయి ఉంటే దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఈవెన్ ఫర్ యూ. నీకు కూడా క్షమాపణ దారి లేదు. ఎందుకు అనంటే, ఎక్కడుండినా గాడ్ విల్ టేక్ యూ అవుట్. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఆయన వినాశనకరమైనటువంటి వాక్కు అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, పాపములో నుండి బయటికి రావడమే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవునితో ఏక శరీరమై జీవించడము మనకు శ్రేయస్కరమైనటువంటి సంగతి. కాబట్టి ఒకవేళ మనం క్రైస్తవులమే అయినా, అప్పుడెప్పుడో ఇశ్రాయేలు దేవుని ప్రజలను మనం అనుకోవటం ఎందుకు, ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాము మేము క్రైస్తవులము, దేవుని రక్షణలో ఉన్నాము. మరి అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఒకవేళ పరలోక రాజ్యం వాళ్ళకు లేదేమో అని మీరు అనుకోని అవసరం లేదు. Here God is not talking about any people, but He is talking only about the faith. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు అందరినీ దేవుడు సంరక్షిస్తాడు. అయితే ఎవరెవరైతే ఆయన విశ్వాసంలో ఉండకుండా పాపభూయిష్టమైన జీవితాన్ని జీవిస్తారో అక్కడల్లా దేవుని తీర్పు సంభవిస్తుంది. ఆ తీర్పు ఎట్లుంటుందంటే, భూమిని ఆయన మొత్తగా అది కరిగిపోతుంది. యు సీ ద మెల్టింగ్ ఆఫ్ అర్త్. ఎక్కడ చూస్తాం మనం మెల్టింగ్ ఆఫ్ అర్త్లో? భూమి కరిగిపోవడాన్ని ఎక్కడ చూస్తామంటే అగ్నిపర్వతాలలో చూస్తాం. ఆ అగ్నిపర్వతం యొక్క వేడి, అందులో నుంచి కరిగి వచ్చినటువంటి ఆ మాల్టన్ అంత సులభమైనటువంటి వేడిమిలో ఉండదు. మనుషులు ఒకవేళ ఆ మంటలో పడితే కాలి బూడిదైపోతారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి సంగతి. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క కోప తాపానికి మనం గురైన నాడు మనము ఈ లోకంలో మిగలలేము. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత 11-12 వచనాలలో, హియర్ వీ కుడ్ సీ ద రాయల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశిష్టమైన రాజహోదా సంబంధమైనటువంటి దీవెన, ఆశీర్వాదం ఇక్కడ మనకు కనపడుతుంది. ఏమిటిది అని అంటే,
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ, పై వచనానికి కింద వచనానికి తేడా చూడండి. దేవుని నామాన్ని ధరించిన అన్యజనులు అంటే ఎవరనంటే దేవుని ఎరుగని ఇతర జనులు, ఇశ్రాయేలీయులు కానటువంటి వేరే కొత్త జనాంగము, అన్య దేవతారాధనలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు రక్షిస్తానంటున్నాడు. ఆ అన్యజనులు కూడా ఎవరనంటే వారు కూడా దేవుని నమ్మినటువంటి వారు, నా నామమును ధరించినటువంటి అన్యజనులు, నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. సో దిస్ ఈజ్ అ ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు ద హోల్ మ్యాన్ కైండ్ బై గాడ్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృప వలన దేవుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి ఒక ధన్యత ఏమిటంటే, ఐ విల్ సేవ్ ఎవ్రీ పీపుల్ హూ బేర్స్ మై నేమ్. నా నామాన్ని ధరించిన ప్రతి జనము, వారు క్రైస్తవులేమి, మరి క్రైస్తవేతరులేమి, హైందవులేమి, ఇస్లామీ, అందరినీ దేవుడు సంరక్షణ తెలుసు. యు సీ, దిస్ ఈజ్ అ రిలీజన్ దట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజన్ బట్ ఎ వే దట్ వాజ్ స్టార్ట్ బై క్రైస్ట్. యేసు స్వామి వలన మనుష్య జాతికి బోధింపబడినటువంటి ఒక గొప్ప జీవన మార్గము ఈ మతము. కాబట్టి దేవునిందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అంటున్నాడు, నా నామాన్ని ధరించిన ప్రతి వ్యక్తిని నేను సంరక్షిస్తాను, నా నామాన్ని ధరించిన అన్యజనులను సైతం నేను కాపాడుతా, నా జనులు వాళ్ళను స్వతంత్రించుకుంటారు, వాళ్ళు నా జనులతో కలిసి ఏక శరీరమై ఉంటారు, వాళ్ళందరూ నా శరీరమై నా బిడ్డలై ఉంటారు అన్నది దేవుని యొక్క మాట. దిస్ ఈజ్ అ ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు ద ఎంటైర్ మ్యాన్ కైండ్ బై గాడ్ ఇన్ హిస్ గ్రేస్. దేవుని వలన ఇవ్వబడినటువంటి ఒక గొప్ప కరుణతో కూడినటువంటి వాగ్దానం ఇది. మనుషులందరూ దేవునితో కలిసి ఏక శరీరమై ఉంటారు అన్నటువంటి ఒక గొప్ప వాగ్దానం. మరి మనుషులు ఈ పాపములో నుండి బయటికి రావటానికి ఒక కారణాన్ని, ఒక మార్గాన్ని చూపించిన యేసుస్వామి, అదేంటంటే ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ బ్యాప్టిజం. యేసునందు విశ్వాసం ఉంచి యేసులోనికి బాప్తిస్మం తీసుకున్న మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం తీసుకున్నాము. ఆయన మరణంలో ఆయనతో కూడా పాతిపెట్టిన మనమందరం ఆయనతో కూడా తిరిగి లేస్తాం. సో బాప్తిస్మము ఒక్కటే, శరీరము ఒక్కటే, మన విశ్వాసము ఒక్కటై ఉండాలా, మనము దేవునితో ఏకమైన వారమై ఉండాలా. అది దేవుని యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళిక. This is a plan of God that we must be united in Him. మనము ఆయనతో ఏకమై ఉండాలా అన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అందుకనే దేవుడు యేసునాథుని లోకానికి పంపించడాన్ని మనం చూస్తాం. చూడండి, దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను అని ఆయన చెప్పటంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏమిటంటే, హీ ఈస్ గోయింగ్ టు యునైట్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డేవిడ్. దావీదు నామములో, దావీదు అన్న గొడుగు క్రింద దేవుని ప్రజలందరినీ ఐక్యపరచడము, వాళ్ళందరూ ఒక్కటే శరీరముగా చేయడము దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకనే చూడండి, పౌలు ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తా కొన్ని సంగతులను బోధ చేస్తూ ఉన్నాడు వాళ్ళకు. ఏమిటిదా బోధ అనంటే, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 1 నుండి 3 వచనాలలో ఏం సంగతి వ్రాయబడిందంటే, పాల్ ఇంట్రడ్యూసెస్ యాజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రిజనర్. అండ్ ఆయన ఏం బోధిస్తాడంటే, ఒక నీతియుక్తమైన ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని గురించి యేసుస్వామి యేసుస్వామిలో మనం ఉండాలా అన్నటువంటి సంగతిని గురించి పరిశుద్ధ పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. అది ఏమిటిది అనంటే, చూడండి, 1 నుండి 3వ వచనాలలో, 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో, కాబట్టి మీరు నా నామమును సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై
4వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి కదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ అనేక కోణాలు మనం గమనించగలం. ఏంటా కోణాలంటే, ఇక్కడ అగైన్ పాల్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఖైదుగా మరలా ఆయన తను తాను పరిచయం చేసుకుంటాడు. అదే రీతిలో ఏం బోధిస్తున్నాడు పౌలు అంటే, మనుషుడు బ్రతకవలసిన తీరును బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు? మీరు పిలువబడినారు ఒక పిలుపు. ఏ పిలుపు మీరు క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడినారు. ఆ పిలుపుకు తగినట్లు మంచి జీవితాన్ని జీవిస్తున్నారా లేదా? ఆ పిలుపుకు తగినట్లుగా మీ జీవితాలు ఉండాలంటే ఎటువంటిదై ఉండాలి మీ జీవితం అని అంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. దిస్ ఈజ్ ద యూనిటీ గివెన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ కలిగించు ఐక్యత, ఒక్కటే శరీరముగా అందరూ ఉండాలా అన్నటువంటిది. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, యేసు స్వామిని ఆరాధించేటువంటి అనేక మంది క్రైస్తవులం మనము. అయితే మనలో ఐక్యత ఒకవేళ ఉందా అని కూడా ఒకవేళ మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. సిఎస్ఐ సంఘాలకు ఒక డ్రెస్సు, రోమన్ కథోలిక సంఘాలకు ఇంకొక డ్రెస్సు, లూథరన్ సంఘాలకు మెల్లో సిలువ, సిఎస్ఐ సంఘాలకు మెల్లో సిలువ లేనితనము, పెంటెకోస్తు సంఘాల వారి డ్రెస్సులు వేరు, వారి చర్చిలు వేరు, వాళ్ళ ఆరాధనలు వేరు, దక్షిణ ఇండియా సంఘ ఆరాధనలు వేరు, రోమన్ కథోలిక సంఘ ఆరాధనలు వేరు. ఇట్లా క్రైస్తవులమైన మనమే ఇన్ని భిన్నత్వాలు కలిగి ఉంటే యేసునందు ఎట్లా ఏక శరీరమై కలిసి ఉంటాము అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న. బాప్తిస్మము, ఒక సంఘం ఇచ్చే బాప్తిస్మాన్ని ఇంకొక సంఘం తప్పలబడుతుంది, ఇంకొక సంఘం ఇచ్చే బాప్తిస్మాన్ని మరొక సంఘం తప్పలబడుతుంది. డూ యూ థింక్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ బాప్టిజం అండ్ డూ యూ థింక్ దట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ డిఫరెంట్? యేసునాథుడు ఒక్కడే, ఈ విశ్వాసం ఒక్కటే, యేసు మరణం ఒక్కటే, ఆయన పునరుద్ధానం ఒక్కటే. ఆయన పునరుద్ధానములో మనం అందరము, ఓన్లీ నాట్ క్రిస్టియన్స్, సమస్త మానవాళి దేవునితో ఏకమై ఉండలాగునా. యేసు స్వామి చెప్పినటువంటి మాట, తండ్రి కేవలం శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను అంటున్నాను. కేవలం శిష్యులను మాత్రమే ఆయన అనలేదు. నేను నీవు ఒకటై ఉన్నా, వీరు మనతో ఏకమై ఉండేటట్లు అనుగ్రహించమని యేసు స్వామి దేవుని ప్రార్థించడం మనం చూస్తాం. సో టు బి యునైటెడ్ విత్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు సీ, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేరు వేరు అయితే అవన్నీ నేను వేరు అని పోతే ఇట్ కెన్ నాట్ బి అ బాడీ. ఎట్లా అదంతా కలిసి ఒక్క శరీరమై ఉండగలుగుతా ఉంది అని అంటే, బికాజ్ దే ఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ ఎ బాడీ. మనం కూడా క్రీస్తు అన్న శరీరములో అందరము ఏకమై ఉండవలసి ఉంది. అందుకనే దేవుని ప్రియమైన వారులారా, నేను కూడా ఎన్నోసార్లు ఆరాధనలు చేసేటప్పుడు ఐ హావ్ స్టార్టెడ్ టు ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ డిఫరెంట్ క్రిస్టియన్ చర్చెస్. వేరు వేరు క్రైస్తవ సంఘాల యొక్క పద్ధతులు మనం అవలంబించడంలో తప్పులేదు. రోమన్ కథోలిక సంఘాలు వాళ్ళ ప్రీస్లు వేసుకునే డ్రెస్సులు మనం వేసుకోవడంలో తప్పులేదు. మరి ఆర్సిఎం వాళ్ళు మనం వేసుకునేటువంటి డ్రెస్సులు వేసుకోవడంలో తప్పులేదు. లూథరన్లు వేసుకునే డ్రెస్సులు మనం వేసుకోవడంలో తప్పులేదు. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, వి ఆల్ మస్ట్ బి యునైటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనమందరము ఏకమై ఉండాలా అన్నటువంటిది దేవుని యొక్క బృహత్తర ప్రణాళిక. అందుకనే పౌలు ఈ బోధలన్నీ చేస్తున్నాడు. మీరు ఏ పిలుపును పిలువబడితారో ఆ పిలుపుకు లోబడి ఉండడము, దీర్ఘశాంతముతో సమాధానముతో ఒకని ఎడల ఒకడు ప్రేమానురాగములతో జీవించాలా అన్నది హీ టీచెస్ ఏ వే ఆఫ్ లైఫ్. ఒక జీవన మార్గాన్ని బోధిస్తున్నాడు పరిశుద్ధ పౌలు సమస్త మానవాళికి. ఎందుకు ఇది అనంటే, మీరు పాపులై ఉండకుండా, ఒకవేళ ఒకరి ఎడల ఒకరు చెడ్డ ప్రవర్తన గలవారై మెలగకుండా, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు వినయము గలవారై, విధేయత గలవారై, నమ్మకము గలవారై జీవిస్తే అప్పుడు అందరము క్రీస్తుల ఏకమైన. అదే 4వ వచనము 4 నుండి 6వ వచనాలు అదే చెప్పబడతా ఉంది. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ నీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు.
గాడ్ రెస్ట్స్ ఇన్ ఎవ్రీబడి. అందరితో ఉంటాడు, అందరిలో ఉంటాడు. కాబట్టి మనము రేపు ఆదివారం అంశంలో మనం ఏం ధ్యానం చేస్తామంటే సార్వత్రిక సంఘ ఐక్యతను గురించి మనం ధ్యానం చేస్తాం. అప్పుడు కూడా ఇంకొన్ని విషయాలు ఇవి ధ్యానం చేయవచ్చు. అయితే ఇప్పుడు పౌలు బోధించే సంగతి ఏంటంటే బికాజ్ వీఆర్ వన్ బాడీ అండ్ వీఆర్ పార్ట్స్ ఆఫ్ వన్ బాడీ వీ మస్ట్ బి యునైటెడ్ విత్ గాడ్. దేవునితో ఐక్యత గలవారమై మనం మెలగాల. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి. సో దిస్ ఈస్ ద డివైన్ యూనిటీ. 4 నుండి 6 వచనాల్లో హీ సేస్ దిస్ ఈస్ ద సేమ్ యూనిటీ ఆఫ్ లివింగ్ in the shadow of Christ, and also this is known to be the divine unity. పరలోక సంబంధమైన దైవ సంబంధమైన ఐక్యత ఇది. ఒక్క శరీరములో మనమందరము ఒక్క బాప్తిస్మము ద్వారా ఒక్క శరీరములో బిడ్డలముగా చేర్చబడాల. తర్వాత పౌలు ఎఫెసీల పత్రికలోనే అనేక మార్లు ఏమేం బోధిస్తాడనంటే 2వ అధ్యాయం 14-17 వచనాలలో హీ టీచర్స్ అబౌట్ వన్ బాడీ, ఒక్క శరీరాన్ని గురించి ఆయన బోధిస్తాడు. తర్వాత 2వ అధ్యాయం 18-22 వచనాలలో హీ టీచర్స్ అబౌట్ వన్ స్పిరిట్, ఒక్క ఆత్మను గురించి ఆయన బోధిస్తాడు. 1వ అధ్యాయం 11-14 వచనాల్లో హీ స్పీక్స్ అబౌట్ వన్ హోప్, ఒక్క విశ్వాసం, ఒక్క ఎదురుచూపుల గురించి ఆయన బోధిస్తాడు. సో ద వర్డ్ వన్ యునైట్స్ అస్ విత్ గాడ్. క్రీస్తులో ఐక్యత, ఆపిదప దేవునిలో ఐక్యత మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తర్వాత పేతురు యొక్క ఒప్పుకోలును మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో యేసు స్వామి ఏ పని కొరకు పంపబడినాడో ఆ పంపబడినటువంటి సంగతిని మనం చూస్తాం. చూడండి, ఏ పని కొరకు పంపబడినాడు యేసు స్వామి అనంటే హియర్ వీ కుడ్ సీ మత్తయి సువార్త, పరిశుద్ధ మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 13 నుండి 16 వచనాలలో here we could reach the climax of the first part of the gospel. సువార్త యొక్క మొదటి భాగము చివరి దశకు మనం ఇక్కడ చేరతాం. ఏమిటి అదంటే 13వ వచనంలో చూడండి, యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నాను వాడు అడిగాను. ఇది యేసుస్వామి నౌ హీ రీచెస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ గాస్పల్. ఏమిటి అదనంటే అందరు అక్కడికి వచ్చినారు, శిష్యులను అడుగుతున్నారు, నాయన జనులు ఇప్పటివరకే యేసుస్వామి చేసిన ఎన్నో అద్భుత కార్యాలు చూసినారు, రోగులను స్వస్థపరచడం చూసినారు, చనిపోయిన వారిని లేపడం చూసినారు, మరి అన్నము 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టడం చూసినారు. ఇన్ని పీపుల్ హ్యావ్ సీన్ ద వండర్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. వీటన్నిటిని బట్టి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులు అడిగితే అప్పుడు శిష్యులు యేసుస్వామితో చెప్పినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళు నిన్ను గురించి ఇదిగో ఈ రకాలుగా కొంతమంది యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది ఆయన ప్రవక్త అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ఇంకొకటి మరొకటి ఏమేమో అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క యేసును ప్రజలు అర్థం చేసుకున్న తీరిది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతాడు యేసుస్వామి. ఇఫ్ యు ఆస్క్ మీ ఐ కుడ్ సే దట్ క్రైస్ట్ ఈజ్ మై గైడ్. ఆయన నాకు దారి చూపించేవాడు. నేను ఎప్పుడు ఎక్కడికి పోవాలనో, ఏం చేయాలనో, ఏం మాట్లాడాలనో, ఏం తినాలనో, అన్నీ నాకు బోధించే హీఈస్ మై గైడ్ అండ్ ఐ ఫీల్ హిమ్ యాజ్ మై గైడ్. ఇంకొకరిని అడిగితే సంబడి ఎల్స్ విల్ సే దట్ హీఈస్ మై సేవియర్. ఆయన నా రక్షకుడు. ఆయన ఎదుగు నేను అనారోగ్యంలో ఉంటే నన్ను రక్షించినాడు, నేను పాపను నన్ను రక్షించినాడు, ఆపదలో ఉంటే రక్షించినాడు. సో హీఈస్ అ సేవియర్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ అండర్స్టాండ్ క్రైస్ట్. అట్లా వేరే వేరే ప్రజలు ఎట్లా యేసును అర్థం చేసుకున్నారో అది చెప్పినారు. ఇప్పుడు యేసు స్వామి అడుగుతున్నాడు తన శిష్యులను, మీరేం అర్థం చేసుకున్నారు, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ అని వాళ్ళని అడిగితే అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు అని నేను అనుకుంటున్నాను. యూసీ పేతురుకి ఇది ఊరికనే, పీటర్ వాజ్ సెలెక్టెడ్ బై ద డివైన్ థింగ్స్. దేవుడు పేతురును సెలెక్ట్ చేసుకున్నాడు. ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే చూడండి, యేసు స్వామి అంటాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు,
పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. సో గాడ్ హెస్ చోజన్ పీటర్ ఫర్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఒక భవిష్యత్తు కొరకు, భవిష్యత్తు ప్రణాళిక కొరకు పరలోకము ద్వారా ఎన్నుకొనబడిన ఘనత పేతురుకు దక్కింది. పేతురుకు ఆ పేరు ఇచ్చినాడు యేసుస్వామి. పేతురు పేరుకు గ్రీకు భాషలో పెట్రాస్ అని పిలువబడింది. పెట్రాస్ అని అంటే బండ అని అర్థం. యేసుస్వామి అంటున్నాడు, నాయన నేను నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని పేతురుకు ఆ ధన్యత. సో హీ వాజ్ చోజన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. పరలోక నా తండ్రి బయలుపరిస్తే తప్ప నీకు ఇది బయలుపరచాడు, నరులు కూడా బయలుపరచలేరు. సో హీ వాజ్ చోజన్. పేతురు ఎన్నుకొనబడినాడు. ఆ దైవ సంబంధమైనటువంటి మర్మాన్ని పేతురు తెలుసుకోగలిగినాడు. 16వ వచనంలో పీటర్ రికగ్నైజెస్ ది ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్. ఏమిటంటే నీవు క్రీస్తువు, అభిషేకించబడిన వాడవు, సర్వోన్నతమైన దేవుని కుమారుడవు. చూడండి, దిస్ ఈజ్ ది ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్ విచ్ వాజ్ రివీల్డ్ టు పీటర్. పేతురుకు రివీల్ చేయబడినటువంటి దేవుని యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ ఇది. తర్వాత 17-19 వచనాలలో గాడ్ హెస్ చోజన్ పీటర్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఆఫ్ గాడ్స్ న్యూ పీపుల్. దేవుడు భవిష్యత్తులో యేసుస్వామి పునరుద్ధానం తర్వాత క్రైస్తవులుగా పిలువబడేటటువంటి వారి కొరకై, వారు సంఘాలుగా ఉంటారు, ఆ సంఘాలకు నాయకుడుగా ఉండుట కొరకై, భవిష్య ప్రణాళిక కొరకై పేతురును దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే యేసుస్వామి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, మరియు నీవు పేతురువు, గాడ్ ఈస్ గివింగ్ దిస్ నేమ్ టు హిమ్. నీవు పేతురువు, పేతురు అనగా రాయి అని అర్థము. పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవవు. నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకిచ్చేదను. నీవు భూమిలోకమందు దేని బంధించుదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదవో అది పరలోకమందును విప్పబడున అతనితో చెప్పెను. ఇది పేతురుకి ఇవ్వబడిన ఒక గొప్ప ధన్యత. ఈ ఆదికాండం వారి పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ పాప విమోచన కొరకు ఒక దావీదు కుటుంబంలో నుంచి నేను ఒకరిని తీసుకొని వస్తానని చెప్పినటువంటి ఆ మాట ఏమిటిది? ఆ మాట అంటే చూడండి, పరిశుద్ధ లూకా సువార్త 1వ అధ్యాయము దాని యొక్క నెరవేర్పు మనం ఇక్కడ చూస్తాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ఏం చెప్పబడిందని అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. కాబట్టి పాప బంధకముల నుండి యేసుస్వామి వారిని విడిపిస్తాడు అన్నటువంటి గొప్ప ప్రణాళికతో దేవుడు యేసుస్వామిని లోకానికి పంపించడం మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన పాప బంధకాల నుండి మనం విడుదల పొందినటువంటి వారమై ఒక్క శరీరముగా ఒక్క బాప్తిస్మము పొంది ఆయనతో ఐక్యపడి ఆయనతో సమాధాన సంబంధమైన జీవితాన్ని, పౌలు బోధించినటువంటి పిలుపుకు తగినటువంటి జీవితాన్ని దీర్ఘశాంతముతో సాత్వికముతో జీవించుచు క్రీస్తును మనము సరైన మార్గంలో అర్థం చేసుకొని, పేతురు అర్థం చేసుకున్నట్టుగా సరైన మార్గంలో మనం అర్థం చేసుకొని ఆయనతో ఏక శరీరమై ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలము మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మా దేవా, ఈ వాక్య ధ్యానంలో నీ తోడు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. వినిన ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి, ఆదరణ దయచేయండి. తెలవక మా నోటి వలన చేసిన ప్రతి అపరాధమును దయతో క్షమించమని వేడుకొనొచ్చు ఉన్నాం. మా దేవా, మరి వినిన ప్రతి హృదయాన్ని మీరు దర్శించి వారి కుటుంబాలలో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. వినేటువంటి వారు ఏ కష్టములలో, ఇరుకులలో ఉన్నారు